ఒకప్పుడు తెలుగు సినిమా అంటే మంచి కథలు, కుటుంబ భావోద్వేగాలు, స్టార్ హీరోల మాస్ ఫాలోయింగ్ అంతే. కాని ఒక రోజొచ్చింది. ఆ రోజు తర్వాత తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. మన సినిమాలు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, ఇండియా మొత్తం చూసే స్థాయికి వెళ్లాయి. ఇంకా చెప్పాలంటే 100 కోట్ల గ్రాస్ అనే మాట తెలుగు ఇండస్ట్రీలో మొదటిసారి వినిపించిన రోజు. అది కేవలం ఒక సినిమా విజయం కాదు, మొత్తం టాలీవుడ్ ఆత్మవిశ్వాసం మారిపోయిన రోజు. అయితే ఆ మొదటి 100 కోట్ల గ్రాస్ కొట్టిన తెలుగు సినిమా ఏది? ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? ఇంకా ఆ తర్వాత ఒక్కో హీరో ఎలా 100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టాడు? ఈరోజు ఆ టాప్ 10 జర్నీ గురించి మాట్లాడుకుందాం. 2009 వరకు తెలుగు సినిమా మార్కెట్ అంటే 40 కోట్లు, 50 కోట్లు చాలా పెద్ద విషయం. అప్పట్లో కలెక్షన్స్ గురించి ఇంత సోషల్ మీడియా హడావిడి కూడా ఉండేది కాదు. కానీ 2009లో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పోస్టర్లు చూస్తేనే ప్రజల్లో వేరే వైబ్రేషన్ కనిపించింది. రామ్ చరణ్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర. ఆ సమయంలో ఎవరూ ఊహించలేదు ఈ సినిమా తెలుగు సినిమా హిస్టరీని తిరగరాస్తుందని. ఫస్ట్ డే నుంచే థియేటర్ల దగ్గర జనాల రష్ వేరే లెవెల్. గుర్రపు యుద్ధాలు, రాజ్యాల మధ్య పోరాటం, ప్రేమ కథ ఇవన్నీ చూసిన ప్రేక్షకుడు థియేటర్ బయటికొచ్చాక ఒక్క మాట చెప్పాడు: ఇది సాధారణ సినిమా కాదు. అలా మగధీర తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి 100 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. అది కేవలం ఒక రికార్డు కాదు, తెలుగు సినిమా మార్కెట్కు కొత్త గేట్ ఓపెన్ చేసిన మైలురాయి. కాని అక్కడితో కథ ఆగలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది వచ్చి ఫ్యామిలీ ఎమోషన్స్తో 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. పైరసీ లీక్ అయినా కూడా ఆ సినిమా ఆగలేదు. థియేటర్లలో జనాలు నవ్వుతూ, ఏడుస్తూ సినిమా చూశారు. ఆ విజయం ఇండస్ట్రీకి మరో సందేశం ఇచ్చింది: కంటెంట్ బలంగా ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా ప్రేక్షకుడు గెలిపిస్తాడు అని. తర్వాత వచ్చిన సినిమా బాహుబలి. నిజం చెప్పాలంటే ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా అనే పదం ప్రపంచానికి వినిపించింది. ప్రభాస్ అనే హీరోను దేశం మొత్తం గుర్తుపెట్టుకుంది. బాహుబలి ద బిగినింగ్ 100 కోట్లను కాదు, 100ల కోట్లను దాటింది. కాని అసలు భావోద్వేగం ఏంటంటే, ఒక తెలుగు దర్శకుడు తీసిన సినిమా ఇండియన్ సినిమాకే బెంచ్ మార్క్ అయింది. అక్కడి నుంచి 100 కోట్ల క్లబ్ అంటే కామన్ అయిపోయింది. శ్రీమంతుడు వచ్చి మెసేజ్తో కలెక్షన్స్ కొట్టింది. ఖైదీ నెంబర్ 150తో చిరంజీవి రీఎంట్రీ చేసి తన స్టార్ పవర్ ఇంకా తగ్గలేదని చూపించాడు. జనతా గ్యారేజ్, రంగస్థలం, అలా వైకుంఠపురంలో లాంటి సినిమాలు ఒక్కోటి ఒక్కో జానర్లో ప్రేక్షకుణ్ణి గెలుచుకున్నాయి. ఇంకా ఒక సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలి: పుష్ప. మొదట్లో చాలామంది ఇది నార్మల్ మాస్ సినిమా అనుకున్నారు. కానీ రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ మేనరిజమ్స్, డైలాగ్స్ దేశం మొత్తం వైరల్ అయ్యాయి. తగ్గేదేలే అనేది కేవలం డైలాగ్ కాదు, ఒక కల్చర్ అయిపోయింది. ఆ సినిమా కూడా 100 కోట్ల క్లబ్ని చాలా దాటేసింది. అలాగే ఆర్ఆర్ఆర్. ఇది కేవలం మల్టీస్టారర్ కాదు, 2 స్టార్ హీరోలను తీసుకుని రాజమౌళి చేసిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా. ఆ సినిమాలో ఫ్రెండ్షిప్ ఎమోషన్ ప్రపంచ ప్రేక్షకుణ్ణి కదిలించింది. ఆస్కార్ వరకు వెళ్లిన నాటు నాటు పాట వెనకాల తెలుగు సినిమా ఎన్నేళ్ల కల ఉందో చాలా మందికి తెలియదు. ఇలా టాప్ 10లో నిలిచిన మొదటి 100 కోట్ల సినిమాలు చూస్తే అందులో కేవలం స్టార్ హీరోలే కాదు, దర్శకుల విజన్, ప్రేక్షకుల ప్రేమ, ఇంకా తెలుగు సినిమా మీద ఉన్న గౌరవం కనిపిస్తుంది. మరి ఆ టాప్ 10 ఫస్ట్ 100 కోట్ల మూవీస్ గురించి మాట్లాడితే మగధీర, అత్తారింటికి దారేది, బాహుబలి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, ఖైదీ నంబర్ 150, రంగస్థలం, అలా వైకుంఠపురంలో, పుష్ప, ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలొక్కోటి ఒక కాలాన్ని మార్చాయి. ఒకప్పుడు బాలీవుడ్ వైపు చూసిన ఇండస్ట్రీ ఇప్పుడు మొత్తం ఇండియా టాలీవుడ్ వైపు చూసే స్థాయికి వచ్చింది. అది ఒక్క రోజులో జరగలేదు. ఎన్నో సంవత్సరాల కష్టం, ఎన్నో కలలు, ఎన్నో రిస్కులు, వాటి ఫలితం ఇది. ఇంకా రాబోయే రోజుల్లో తెలుగు సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో ఎవరికీ తెలియదు. కానీ మొదటి 100 కోట్ల అడుగు మాత్రం ఎప్పటికీ మగధీర పేరుతోనే గుర్తుండిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.